నాగేశ్వర్ గారు, జిల్లాల వారీగా సామాజిక సమతుల్యం, సీనియారిటీ, జిల్లాకు ఒకరిద్దరికి అవకాశాలు, ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం, ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటిని దాదాపుగా పరిశీలిస్తుంది. అలా రేవంత్ క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతారు అనే దానిపై ఒక చర్చ జరుగుతుంది. అందులో జిల్లాల వారీగా ఎవరికి ఎందుకు అవకాశం రాబోతుంది అనే అంశంపై మీతో మాట్లాడదాం. దానికంటే ముందు ఇప్పుడు మనం మాట్లాడబోయే వాళ్ళంతా వీళ్ళే కాదు, ఇంకా 64 మంది ఎమ్మెల్యేలకు మీరు నిన్ననే క్లాస్ కూడా ఇచ్చొచ్చారు. ఏంటి మీరు వాళ్ళకి ఏం క్లాస్ తీసుకున్నారు, వాళ్ళకి ఏం వివరించారు? అందులో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ క్యాబినెట్లో మనం చెప్పుకోబోయే మంత్రులంతా కూడా మీ క్లాస్కి అటెండ్ అయిన విద్యార్థులే. వాళ్ళంతా ఏం చెప్పారు వాళ్ళకి, వాళ్ళు ఏం అడిగారు మిమ్మల్ని? అంటే మంత్రులందరూ హాజరు కాకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది మిస్ కావచ్చు కూడా. కానీ వాళ్ళకు నేను చెప్పింది, నన్ను అడిగింది చెప్పింది కూడా అసెంబ్లీ వ్యవహారాలు ఎలా నడపాలి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఉండే వివిధ రకాల డైమెన్షన్స్ ఏంటి, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్ అని పుస్తకం ఉంది. అది మోస్ట్ ఆథెంటిక్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది ఫైనల్ వాల్యూమ్. మీకు లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ అనుమానం వచ్చినా కౌల్ అండ్ షెక్దర్ను సంప్రదిస్తారు, రెఫర్ చేస్తారు. అందువల్ల ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు చెప్పాను. అంటే ఎలా ప్రొసీజర్స్ ఏంటి, 0 అవర్లో ఎలా ఉంటుంది, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, క్వశ్చన్స్ అడిగే పద్ధతి ఏంటి, వివిధ రకాల మోషన్స్ ఏంటి, కాల్ అటెన్షన్ మోషన్, అడ్జర్న్మెంట్ మోషన్, ఇలా అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి ఎలా రావాలి, అసెంబ్లీ లైబ్రరీ రిసోర్సెస్ ఎలా ఉపయోగించుకోవాలి, రీసెర్చ్ టీమ్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, కాన్స్టిట్యున్సీలో ఉండే వివిధ శాఖలు, వివిధ అధికారులు, వారితో ఉండాల్సిన సమన్వయం ఏంటి, ఎథిక్స్, లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ ఏంటి, ఇవి మెయిన్గా చెప్పింది. ఓకే, రైట్. ఇప్పుడు మీ క్లాస్ తీసుకున్న ఆ విద్యార్థుల్లో చాలామంది క్యాబినెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. మన జిల్లాల వారీగా క్యాబినెట్ చూద్దాం. మనకున్న సమాచారం ప్రకారం రేపు 1:04 మధ్యాహ్నం సరిగ్గా 1:04 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారితో పాటు 7 మంత్రులు ఉండే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే ఓవరాల్ 9, రేపు 9, ఆ తర్వాత ఇంకొక 9 పెండింగ్లో ఉంటాయి. ఆ 9 క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు అనేది భవిష్యత్తులో తేల్చే అవకాశం ఉంది. ఈ 9లో దాదాపు ప్రతి జిల్లాకు కూడా అవకాశం ఇచ్చేలా ఒక ఏదో ప్లాన్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. చూడాలి దానికి సంబంధించి ఎంతమంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అది 9 ఉంటుందా, 15 ఉంటుందా, 18 పూర్తిగా అంటే క్యాబినెట్ మొత్తం ఉండాలి అంటే 18, 1+17 ఉంటారు. సీఎం కాకుండా మరో 17 మంది మంత్రులు మీకు తెలుసు ఇక సంఖ్యా ప్రకారం. అందులో ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారం చేసే ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మళ్ళీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. అంటే వీళ్ళిద్దరికీ రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా పార్టీని ముందుకు నడిపారు, ప్రచారంలో ఆయనే కీలకంగా ఉన్నారు, పీసీసీ అధ్యక్షుడు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు అనుకోవచ్చా? ఇందులో కూడా ఏదైనా సమీకరణాలు ఇంకా దోహదం చేశాయా వీరిద్దరికి ఇవ్వడంలో? అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగం రీత్యా 15% ఆఫ్ ద అసెంబ్లీ స్ట్రెంత్ మించి క్యాబినెట్ ఉండకూడదు. అవును, అది ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఉండేది. దాన్ని నివారించడానికి రాజ్యాంగ సవరణ చేసి లిమిట్ పెట్టారు. అందువల్ల 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కనుక ఇందులో 15% అంటే 18 మంది మించి ఉండకూడదు. అంటే 18 మంది ఎమ్మెల్యేలైనా కావచ్చు, ఎమ్మెల్సీలైనా కావచ్చు, ఏ సభలో కూడా సభ్యుడు కాకపోవచ్చు. 6 నెలల లోపల మా సభ్యుడైతే సరిపోతుంది, 6 మంత్స్ లోపల. సో ఇందులో ముఖ్యమంత్రి కూడా ఈక్వలే. మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రి, ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్ అంటారు. సో ఇక్కడ మీరు అన్నట్లు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించేశారు కనుక మనం ప్రత్యేకంగా చర్చించేది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి గట్టి పోటీ ముఖ్యమంత్రి పదవికి అనుకున్నది బట్టి విక్రమార్క. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా కొన్ని పేర్లు వచ్చినా ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లిస్టులో ఉన్న బట్టి విక్రమార్క పేరు రావడానికి ఆయన సామాజిక నేపథ్యం కారణం. ఎందుకంటే ఎస్సీ కనుక భారతదేశవ్యాప్తంగా కాంగ్రెస్ సామాజిక న్యాయ రాజకీయాలు, సోషల్ జస్టిస్ పాలిటిక్స్ అంటోంది కనుక మేము చూడండి దళితును సీఎం చేసి, ఎందుకంటే కేసీఆర్ దళితును ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఆయన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ విమర్శిస్తూ కూడా వస్తుంది, దళితును ముఖ్యమంత్రి చేస్తారని చేయలేదని. తెలంగాణలో సామాజిక కంపోజిషన్ కూడా ఇట్స్ ఏ వెరీ బిగ్ స్టేట్ విత్ బిగ్ మార్జినలైజ్ కమ్యూనిటీ పాపులేషన్. మీకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు ఎక్కువ. కొన్ని అంచనాల ప్రకారం 18% దాకా ఎస్సీస్ ఉంటారు, 10% దాకా ఎస్టీస్ ఉంటారు, 54% వరకు కూడా మీకు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు. సో అందువల్ల ఈ స్టేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి.
కానీ ఈ సమాజం వచ్చే వరకు మనందరికీ తెలుసు ఎవరి ఆధిపత్యం ఉంటుంది. సో ఇప్పుడు అసెంబ్లీలో కూడా మన మీడియా లెక్కలు 40కి పైగా రెడ్లే ఉన్నారని, అంటే 1/3 ఆఫ్ ద అసెంబ్లీ రెడ్డిస్. ఇందులో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అందువల్ల రెడ్డిస్ యొక్క డామినేషన్ కాదనలేము. నాకు గుర్తున్నంతవరకు ఏకే యాంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది 2014లో ఓడిపోయాక. సో ఏకే యాంటోనీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా తెలంగాణ విషయంలో బలమైన సామాజిక వర్గాన్ని డిజోన్ చేసుకోవడం వల్ల అప్పుడు పొన్నా లక్ష్మయ్యను బీసీ అని చెప్పి ఆయన పీసీసీగా ప్రొజెక్ట్ చేశారు. కానీ జరిగిన అప్పుడు ముఖ్యమంత్రి అని అనలేదు, కానీ ఆ డ్యామేజ్ జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రివ్యూల్లో కూడా ఒక ప్రధానమైన అంశం. ఏకే యాంటోనీ కమిటీపై రిపోర్టు చర్చించినప్పుడు కూడా అందువల్ల ఒక డామినెంట్ సోషల్ కమ్యూనిటీ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్తో ఉన్నారు. మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ తీయండి, అత్యధిక మంది మనకు రెడ్డిసే కనబడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎం చెన్నారెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, టంగుటూరు అంజయ్య కూడా రెడ్డి పేరు ఉండదు కానీ రెడ్డి. ఇలా లిస్ట్ ఒకటి తీస్తే మీకు అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు. సో అందువల్ల ఈ మొత్తం లిస్ట్ మొత్తం నీకు రెడ్డిసే కనబడతారు. సో అందువల్ల సోషల్ కాంపోజిషన్లో ఎలా ఉన్నా పొలిటికల్ లీడర్షిప్లో, ఎందుకంటే రెడ్డిస్లో ఉన్నది ఏంటంటే ఒక జీవన శైలి. ఊర్లో ఒక రెడ్డి ఉన్నా ఏమున్నా లేకపోయినా ఒక తెల్లటి బట్టలు వేసుకొని ఏం పడేలా అంటారు ప్రజలు. ఆ నాయకత్వ లక్షణం సహజ శైలి. అది మీరు అనడమే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆ మధ్య ఒక సభలో ఇదే మాట అన్నారు, రెడ్డిలకే పాలన చేతనవుతుంది, పాలన చేతనవుతుంది రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అన్నాడు కానీ నేను ఎవరికైనా చేతనవుతుంది అంట. అందువల్ల అవకాశం అంటూ ఇస్తే ఎవరైనా చూపెట్టచ్చు, మీరైనా నేనైనా చూపెట్టచ్చు, అది సమస్య కాదు. కానీ రెడ్డిస్కు ఉండే ఆ లీడర్షిప్ కల్చర్ అంటున్నా, కొంతమందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి, ఇప్పుడు కొంతమందికి ఒక రకమైన ప్యాషన్ ఉంటుంది. సో రెడ్డిస్కి ఏంటంటే లీడర్షిప్ అనేది ఒక ప్యాషన్. మీరు ఊర్లలో కూడా చూడండి. సో ఆస్తిపాస్తులతో సంబంధం లేదు, రెడ్డి అంటే ఒక లీడర్షిప్ ప్యాషన్ ఉంటుంది. సో అలా ఉండడం వల్లనే ఇంతమంది ఉన్నారు, లేకుంటే ఎందుకుంటారు, కారణం లేదు కదా. సో అందువల్ల ఇతర కమ్యూనిటీస్ కూడా మొబిలైజ్ చేయగలుగుతారు వాళ్ళు. మీరు బీసీ ముఖ్యమంత్రి అంటే బీజేపీకి ఇద్దరు బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోయారు, ముగ్గురు. ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కూడా ప్రముఖ బీసీ నాయకులు ఓడిపోయారు. సో అందువల్ల మీకు ఎస్సీ వర్గీకరణ చేసిన బీజేపీకి ఎస్సీసీ ఏమీ మద్దతు ఇవ్వలేదు. షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్ సీట్లో అత్యధికంగా కాంగ్రెస్ గెలుచుకుంది. సో అందువల్ల ఈ డైమెన్షన్ రిజర్వ్ సీట్లో ఒక్కటి కూడా గెలవలేదు బీజేపీ, ఒక్కటి కూడా గెలవలేదు. అందువల్ల ఈ డైమెన్షన్ ఉంది కనుక రెడ్డి కాదని లేదు. అదే సమయంలో మీకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో నాకు గుర్తున్నంత వరకు 31 నియోజకవర్గాలు 23 కాంగ్రెస్ గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేటు మీకు ఓవరాల్గా చూసుకుంటున్నా దాంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ. అలాగే మీకు ఇండియా టుడే సర్వే ప్రకారం కూడా 51% ఆఫ్ ఎస్సీస్, 48% ఎస్టీస్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఓవరాల్గా 40-41% ఓటింగ్ రేట్ ఉంది. సో ఇవన్నీ కూడా సమర్థించుకోవడానికి బట్టి విక్రమార్క ఒక బేస్ పాయింట్స్ అయ్యాయి. మొదటి నుంచి అన్నిటికీ మించి పార్టీకి లాయల్. ఆయన మొదటి నుంచి పార్టీకి లాయరు, అవుట్ గోయింగ్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు. సో ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు. సో ఇక మిగతా సీనియర్లలో కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు సజెస్ట్ చేయడం మళ్ళీ బట్టి పేరు. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది, అధిష్టానం దాన్ని అంగీకరించింది. అందువల్ల ఆటోమేటిక్ గా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవికి ఆటోమేటిక్ ఛాయిస్ అవుతారు. కరెక్ట్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓసీ నుంచి అంటే రెడ్డి నుంచి ముఖ్యమంత్రి, ఎస్సీ నుంచి డిప్యూటీ సీఎం ఇవ్వడం, అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, సిఎల్పీ నేతగా బట్టి విక్రమార్క ఉన్నారు. 100% ఇది రైట్ ఛాయిస్ అని మనం అనుకోవచ్చు. అంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు మీకు ఈ చేత కర్ణాటకలో కూడా వచ్చింది. అవును. పీసీసీ అధ్యక్షుడుగా శివకుమార్, సిఎల్పీ నేత సిద్ధరామయ్య. అవును. సాధారణంగా వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ వస్తారు, రేర్ కేసులను వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సిఎల్పీ నేత, డి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడు. అవును. సో ఆటోమేటిక్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యాడు. అంటే అని సిఎల్పీ నేత కావాలని రూల్ ఏం లేదు, సిఎల్పీ ఆర్ పీసీసీ ఇద్దరిట్లో ఒకరు జనరల్ గా అవుతుంటారు. ఇప్పుడు ఇద్దరికి ఒక రకంగా సమప్రాధాన్యత దక్కినట్టే. అంటే ఆ సమర్థన దగ్గర యాక్చువల్ గా కాంగ్రెస్ హైకమాండ్ చాలా బలంగా ఉన్న రోజుల్లో వీళ్ళిద్దరు కూడా పక్క పెట్టి ఎవరినో పట్టుకొచ్చేవాళ్ళు. కేంద్రం నుంచి పారచులు పట్టుకొని దిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
చాలా సార్లు మనం చూసాం కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులైన దాఖలాలు అయ్యారు, పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా బీజేపీలో జరుగుతుంది. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి విషయంలో జోక్ కూడా అంటే కేంద్రంలో అధికారంలో ఉంటే ఇప్పుడు కూడా అదే జరిగేదేమో. గుజరాత్ ముఖ్యమంత్రి విషయంలో ఏం జోక్ అయిందంటే సడన్ గా మీటింగ్ లో ఆయన పేరు ఇప్పటికి కూడా గుజరాత్ ముఖ్యమంత్రి పేరు కూడా మనకు గుర్తుండదు. అవును. సో ఆయన పేరు ప్రకటించడంతో ఆయన పక్కలకి ఇట్లా నా పేరేనా మెరనామయ్య అన్నాడు. అంటే ఆయన కూడా తెలియదు ప్రకటించడానికి. బీజేపీ వర్గాలు అనుకుంటారు అటు ఇటు తిరిగి మెరనామీజ్ బోలేక్యా అన్నాడట. సో అలా ఉంటుంది అన్నట్టు. రైట్. నాగేశ్వర్ గారు, మొత్తానికి ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సిద్ధమైపోయారు, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. తిరకాస్తుంది. బట్టి విక్రమార్క ఒక్కనే డిప్యూటీ సీఎం 100% ఒక్కనే చేస్తారని తేలిపోయింది సార్. అదే ఇప్పుడు తేలిపోయింది. అది ఎప్పుడైనా ఉంటది. అవును. అయితే దానికి బట్టి విక్రమార్క పట్టుబట్టినట్టు. ఎందుకంటే నలుగురిని పెడితే బట్టి విక్రమార్క రావాల్సిన స్టేటస్ రాదు, తగ్గిపోతుంది. కానీ మీకు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఏంటంటే మిగతా వారు కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి అక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా జగ్గారెడ్డి అందరికి ఈవెన్ అజారుద్దీన్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ సంస్కృతి సాంప్రదాయం కాంగ్రెస్ లో కూడా ఉంది. అంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఇతర సామాజిక వర్గాల నుంచి అనివార్యంగా డిమాండ్ వస్తుంది. మీరు ఎస్టీస్ నుంచి వస్తుంది. దామోదర్ రాజనరసింహ అడుగుతున్నారని టాక్ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారని ఉంది, ఈవెన్ సీతక్క పేరు రేవంత్ రెడ్డి సజెస్ట్ చేశారని ఉంది. ఇంకోటి ఇక్కడ కీలకం ఏంటంటే ఎస్సీస్ అనడంతోనే తెలంగాణలో మాలా మాదిగ కూడా వస్తుంది. అది కూడా వస్తుంది. సో ఎందుకంటే తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ, కంపారిటివ్లీ ఆంధ్రలో మాలల జనాభా ఎక్కువ. సో ఒకసారి మొదలైనాక రాజకీయ నాయకులు ఊరుకుంటారా? సమాజంలో ఉన్న ఫాల్ట్ లైన్స్ అన్నిటినీ ముందుకు తెస్తారు. రాజనరసింహ ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాడు. కేసీఆర్ క్యాబినెట్ లో కూడా ఇద్దరు ఉన్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో కూడా దళిత్ మైనార్టీ ఇచ్చారు, బ్యాలెన్స్ చేస్తారు. అవును. అయితే నాగేశ్వర్ గారు ఇద్దరు ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోయారు, ఇది కన్ఫామ్ అయిపోయింది. మనం అదే చర్చించాం ఇంతసేపు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆహ్వాన పత్రికలు కూడా అందరికీ పంపుతున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఏకంగా ప్రజలకే ఒక లేఖ రాశారు ప్రమాణ స్వీకారానికి రమ్మని. ఆ లేఖ చిన్న లేఖ ఉంది, అది మీకు ఒక్కసారి వినిపిస్తాను. ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం. తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మన అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైనది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న అంటే రేపు మధ్యాహ్నం 1:04 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం. మీ రేవంత్ రెడ్డి సిఎల్పి నాయకుడు ప్రజలందరికంటే మీకు నాకు కూడా ఆహ్వానం పంపారు. అంతే. ఎలా చూడాలి ఈ ఆహ్వాన పత్రికను? రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజలకు రాయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన అటాకింగ్ గా పెట్టిన పొలిటికల్ నరేటివ్ని మన రాహుల్ గాంధీ ఉపన్యాసాల్లో చాలాసార్లు చెప్పాడు. దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ. అది కాంగ్రెస్ పార్టీ నినాదం. గడీల పాలన పడగొడతాం, ఆ సచివాలయంలోకి ఎవరైనా ఎలో చేస్తాం, దీని పేరు ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారుస్తాం, ప్రగతి భవన్లో ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, సెక్రటేరియట్లో స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. అంటే బీఆర్ఎస్ను ఎదుర్కోవటానికి కాంగ్రెస్ వాడిన నినాదమే 10 ఏళ్ల అహంకారం. అది బాగా ఎలక్షన్స్లో కూడా ఫెచ్ అయింది. ఎందుకంటే ఒక నరేటివ్ జనంలో నమ్మారు. అంటే కేసీఆర్ అందుబాటులో ఉండడు, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటంటే ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా సెక్రటేరియట్లో పర్మిషన్ లేదనడం, మీడియాకు కూడా పర్మిషన్ లేదనడం. సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళని ప్రగతి భవన్లో వెయిట్ చేయించారని, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో రకరకాల రూపాల్లో ప్రజాభిప్రాయం నిర్మించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలా ఉండదు. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణం అది. నిన్న నేను హోటల్కి పోయాను కదా ఎమ్మెల్యేల క్లాస్ చెప్పడానికి. లోపల కార్పొరేటర్లు ఉన్నారు, లోపల మండల ప్రెసిడెంట్లు ఉన్నారు ఎమ్మెల్యేలతోని. అసలు గోల అంటే కాంగ్రెస్ పార్టీ అంటే అట్లా. సో ఆడ సీఎం ఆయన రేవంత్ రెడ్డి పక్కన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఆడ గ్యాప్ చాలా తక్కువ కాంగ్రెస్ లో. ముఖ్యమంత్రి దగ్గర కూడా మండల ప్రెసిడెంట్ పోతాడు ఏమన్నా అనుకుంటా. మీకు అది కూడా టీఆర్ఎస్ లో ఉద్యమ కాలంలో ఉండే అక్కడే సమస్య వచ్చింది. ప్రభుత్వం వచ్చాక అది లేదు అన్న భావన బాగా పెరిగింది. అంటే అంత ఈజీగా ఉండకపోవచ్చు అని కూడా అంటారు మిగిలిన కాంగ్రెస్ నాయకులతో కంపారిటివ్లీ. అది నిజమాబద్ధం. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా అది ఎంతవరకు నిజం అన్నది కాదు. జనం ఏమి నమ్మారని ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా వచ్చి
మేమంతా పోతే ఎమ్మెల్యేలు గంగుల కమలాకం అంతా పోతే మనం గేట్ దగ్గరకు పంపించారు. ఇవన్నీ పొలిటికల్ నరేటివ్ నమ్మారు జనం. అది నిజామాబద్ధం మనం చర్చించేది కాదు. కానీ ఆ పొలిటికల్ నరేటివ్ కౌంటర్ గానీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఇప్పుడు ఈ లేఖను అలా చూడాలి. ఓకే ఓకే నాగేశ్వర గారు, నెక్స్ట్ కరీంనగర్ జిల్లా విషయానికి వద్దాం. కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. పార్టీ పెట్టి నుంచి అక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే ఉండేవాళ్ళు. తెలంగాణ శంకరరావు కేసీఆర్ ఎప్పుడు కరీంనగర్ నుంచే మొదలు పెట్టేవారు. ఈసారి కూడా ప్రచారాన్ని హుస్నాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. కరీంనగర్ ఎంపీగా కూడా 3 సార్లు పనిచేశారు. అయితే ఈసారి కరీంనగర్ జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడింది. 13 సీట్లలో 9 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడ చాలా బిగ్ ఫిగర్ అది. ఉత్తర తెలంగాణలో చాలా ఎక్కువ సీట్లు గెలుచుకున్న జిల్లా అదే. అక్కడ నుంచి ముఖ్యంగా 3 పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. అందులో ఖచ్చితంగా 2 అయితే కన్ఫామ్. ఒకటి పొన్నం ప్రభాకర్, ఆయన బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా చేశారు, మీకు తెలుసు. రెండోది దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఓసీ సామాజిక వర్గం, బ్రాహ్మణ, మంతని నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వాళ్ళ ఫాదర్ కూడా మీకు తెలుసు శ్రీపాదరావు, ఆయన స్పీకర్గా కూడా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఏమో ఇప్పుడు ఆయన స్పీకర్గా కూడా ఉండుమని ఏదో ఒక ప్రతిపాదన వచ్చినట్టుంది. ఇక మూడో వ్యక్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఓడిపోయారు జగిత్యాల నుంచి. అయితే ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వచ్చు. చాలా సీనియర్ నాయకుడు అని ఆయన గుర్తింపు ఉంది. అది కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంది. అది పక్కన పెడితే వీళ్ళిద్దరు కన్ఫామ్. ఇలా కరీంనగర్ జిల్లా సమీకరణాన్ని ఇలా చూస్తారు. అంటే జీవన్ రెడ్డికి వచ్చేటువంటి అంశం డెఫినెట్గా సీనియర్ నాయకుడు, పెద్ద ఆయన ఇబ్బంది ఉండకూడదు. కానీ ఆయన రెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా కులాలు లెక్కలు పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఉమ్మడి జిల్లాలైనా కనీసం ప్రాతిపదికగా జిల్లాల పట్ల బ్యాలెన్స్ చేయాల్సిందే. కొంత ఎంత కాకపోతే ఎంతైనా. ఇక కాంగ్రెస్ పార్టీలో మూడోది ఉంటుంది, బీఆర్ఎస్ లో లేనిది గ్రూప్ లో కూడా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే అక్కడ గ్రూప్ అంతా కేసీఆర్ గ్రూపే కనుక కేసీఆర్ ఇవ్వాలనుకుని ఇస్తాడు, ఇవ్వద్దు అనుకుని ఇవ్వడు. సో ఇక్కడికి వచ్చేవరకు ఈ 3 బ్యాలెన్స్ లో చేయాలి. ఈ 4వ బ్యాలెన్స్ ఏంటంటే కొత్తదనం చూపాలి. ఎందుకంటే అంతా మళ్ళీ పాత వాళ్ళు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రధానమైన విమర్శ అదే కదా, ఇలా కొత్తగా చూస్తున్నామా, ఇలా ఏదో కొత్త మార్పు అంటారు, ఇలా మార్పు ఏమున్నది, ఇలా పాత వాళ్ళే కదా అని చెప్పి కేటీఆర్ కేసీఆర్ పదే పదే చెప్పారు. అంటే బీఆర్ఎస్ నరేటివ్ ఎగనెస్ట్ కాంగ్రెస్ ఏంటి, పేరుకు కొత్త మార్పు ఎక్కడిదని. ఇప్పుడు అందరినీ పాత వాళ్ళతోనే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పాలనను గుర్తుకు తెస్తారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ అవుతుంది, బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. అంటే వీళ్ళంతా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి సమైక్య పాలకుల దగ్గరే ఉన్నారు కదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కాగితం అయితే మీరు చూస్తుండండి. బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి వీళ్ళపైన ప్రయోగిస్తుంది. వీళ్ళంతా ఎవరు, సమైక్య పాలకులకు తెలంగాణ ప్రయోజనం కట్టబెడి వీళ్ళన్నీ వాళ్ళే గెలిచారు కదా, ఆల్రెడీ వాళ్ళే గెలిచారు. కానీ అదే జరుగుతుంది. అందువల్ల ఆయన చెప్పి వాళ్ళని ఇగ్నోర్ చేయరాదు. ఎందుకంటే వాళ్ళు సీనియర్లు, వాళ్ళు గెలిచారు, వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమే. వాళ్ళేం వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎక్కడ కాదు కదా. సో అందువల్ల వాళ్ళకి ఇవ్వక తప్పదు, ఈ కొత్తదనం తేక తప్పదు. అందువల్ల ఎంతో కొంత బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ అండ్ న్యూ అంటే కొంత ఫ్రెష్ బ్లడ్ కనప్పుడు రేవంత్ రెడ్డి వల్ల ఫ్రెష్ బ్లడ్ వచ్చింది, ముఖ్యమంత్రి కొత్త వాడని కొంత ఫ్రెష్ బ్లడ్ కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కామన్. అంటే కులము, ఉమ్మడి జిల్లాలకు బ్యాలెన్స్, గ్రూప్ల మధ్య బ్యాలెన్స్, కొత్త పాత్రల మధ్య బ్యాలెన్స్, ఈ 4 చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇప్పుడు జీవన్ రెడ్డికి వచ్చే ఛాలెంజ్ ఏంటంటే రెడ్డి. సో నల్గొండ నుంచి రెడ్లు తప్ప ఇంకెవరు ఉండరు. ఇతర ప్రాంతాల నుంచి కూడా మీకు రెడ్ల డామినేషన్ ఎక్కువ. కాంగ్రెస్ లో 27 మంది రెడ్లు ఉన్నారని. జీవన్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతా గెలిచిన రెడ్లు, జీవన్ రెడ్డి ఓడిపోయారు కూడా. అయితే ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన టర్మ్ కూడా అయిపోతుంది ఇంకా. అందువల్ల ఆయన ఒక పాసిబిలిటీ ఏంటంటే శాసన మండలి చైర్మన్ కూడా ఉంటుంది. శాసన మండలిలో బలం లేదు, ఇప్పుడు శాసన మండలిలో మద్దతు లేదు కానీ వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినప్పుడు కూడా మద్దతు లేదు కదా. స్వామి గౌడ్ ఎట్లా చైర్మన్ అయ్యాడు. సో అటోళ్ళు ఇటు మారుతారు కదా, మనకు తెలియదు జరిగిపోద్ది అంటారు. సో శాసన మండలి పక్షం వచ్చి చేరిపోతుంది కదా. అది ఎలాగపోతే రేపైనా జరిగేది మీరు చూడండి. లేకపోతే ఎన్టీ రామారావు లాగా అవుతుంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు శాసన మండలే కదా ఆయనకు పెద్ద ఛాలెంజ్. అప్పుడు ఆయన కోపం రద్దు చేసి పడేసారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ అయినా అదే జరుగుతుంది అక్కడ కూడా. సో వైసీపీకి మెజార్టీ రాలేదు స్లోగా. మీకు ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు తెలుగుదేశం డామినేషన్ కదా, అందుకే 300 బిల్లు కౌన్సిల్ ఆపారు కదా. పెద్ద చర్చ కౌన్సిల్ రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం మళ్ళీ తర్వాత ఉపసంహరించుకున్నారు. సో అందువల్ల ఆయనకు ఆ స్కోప్ ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా శాసన మండలి చైర్మన్ గా అయ్యే స్కోప్ ఉంది. ఇకపోతే మీరన్న శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్, విద్యాధికుడు. ఆయన పెద్ద వివాదాలతో ఉన్న వ్యక్తి కాదు, నోరు జారే వ్యక్తి కాదు, సౌమ్యుడు. ఆయనకున్న క్వాలిటీస్ ఆయనకున్నాయి.
ఆయన సామాజిక నేపథ్యంలో ఎవరు పోటీ లేరు, అవును ఆ స్థాయిలో ఉన్న నాయకులు లేరు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారో లేరో డౌటేనా. లేదు. సో అందువల్ల ఆయనకు బహుశా సామాజిక నేపథ్య కోటాలో కూడా రాదు ఆయనకు. శ్రీధర్ బాబు వెటరన్ లీడర్, వాళ్ళ ఫాదరు అప్పుడు నక్సలైట్ల దాడిలో చనిపోయాడు. ఆయన ఒక చాలా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ కుటుంబం అది. సో అందువల్ల ఆయనకు ఉండడంలో ఆశ్చర్యమే లేదు కదా. పొన్నం ప్రభాకర్ మీకు పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిలో ఇతర సామాజిక వర్గాలు కూడా ఇవ్వాల్సి వస్తే ఆయన పేరు ముందు ఉంటుంది. అయితే మధు యాస్గి గౌడ్ కనుక గెలిచి ఉంటే పోటీ అయ్యేవాడు. సో మధు యాస్గి గౌడ్ గెలవలేదు, లైన్ క్లియర్ అయిపోయింది. అందువల్ల పొన్నం ప్రభాకర్ కి అసలు అభ్యంతరం ఉంది. ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన యూత్ కాంగ్రెస్ NSUA నుంచి పార్టీలో ఉన్నాడు. సో ఆయన ఇవాళ కాంగ్రెస్ మ్యాన్ కాదు, ఇది కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిన నాయకుడు కదా. రైట్. నెక్స్ట్ మరో జిల్లాకు వెళ్దాం నాగేశ్వర్ గారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి పోటాపోటీ బీజేపీ దూసుకొచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కొంత వెనుకబడింది, కానీ బీజేపీకి కాంగ్రెస్కి 4 సీట్లు వచ్చాయి. అక్కడ ప్రధానంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ నడుస్తుంది నాగేశ్వర్ గారు. ఆదిలాబాద్లో బెల్లంపల్లి నుంచి గెలిచిన వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ మధ్య పోటీ నడుస్తుంది. వినోద్ ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని కూడా కలిశారు. గతంలో తాను మాజీ మంత్రి, నేను మంత్రిగా పనిచేశాను, నాకు అనుభవం ఉంది, నాకు ఇమ్మంటున్నారు. వివేక్ ఇచ్చే దిశగా రేవంత్ రెడ్డి కొంత ఏదో ఆలోచన చేసినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ముందు ఇద్దరిలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఇచ్చే ఛాన్స్ మీకు కనిపిస్తుంది? నా అంచనా మొదట్లో వినోద్ యాక్టివ్గా ఉండే పాలిటిక్స్ లో, వివేక్ అప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడో లేడో గుర్తులేదు, కానీ ఆ తర్వాత కాలం మొత్తం వివేక రాజకీయంగా యాక్టివ్. ఇప్పుడు బీజేపీలో కూడా ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉండే, సో పార్లమెంట్ సభ్యుడిగా ఉండే, సో పొలిటికల్లీ యాక్టివ్ వివేకే. సో అందువల్ల పాత రోజుల్లో వినోద్ ఉండే కానీ చాలా రోజుల క్రితం. అందువల్ల నాకు ఇద్దరు నియోజకవర్గాలకు నాకు కూడా సంబంధం ఉంది. బెల్లంపల్లి 20 ఏళ్ళు మొన్న నేను పుట్టిన ఊరు ఎదలాపురం అని మందమరి మండలం, అది వివేక్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊరు. అందువల్ల నా జన్మభూమి కాన్స్టిట్యున్సీ. జన్మభూమి నుంచి ఎవరు మంత్రివర్గంలోకి రాబోతున్నారు? ఆ జన్మభూమి నాకు చదువు చెప్పినప్పుడు గడ్డ బెల్లంపల్లి. అందువల్ల నాకు ఆ 2 కాన్స్టిట్యున్సీస్ తో, అంటే వాళ్ళిద్దరు వివేక్ వినోద్ ఎట్లనో నాకు ఆ 2 కాన్స్టిట్యున్సీస్ నా జీవితం. అఫ్కోర్స్ నేను నా కర్మభూమి అది కాదు, హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో నా కర్మభూమి. ఆ జిల్లాల గురించి ఎవరు వస్తారో చర్చిద్దాం. అందువల్ల 40 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాం, ఇక్కడ ప్రజాప్రతినిధి అయిన గడ్డ ఇది. సో అందువల్ల ఎందుకు ఆ ఇద్దరిలో నా అంచనా బై ఆల్ మీన్స్ వివేకే అవుతాడు. సర్ప్రైజ్ ఒకవేళ వినోద్ అవుతే మాత్రం. రైట్. నెక్స్ట్ అదే జిల్లా నుంచి పోటీ పడుతున్న మరొక వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి రేస్లో ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు కూడా పోటీ పడుతున్నారు. ఆయన వెల్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకున్న ఛాలెంజ్ ఏంటంటే, ఒక ఛాలెంజ్ ఆయన బట్టి వర్గం. అవును, ఇది డిక్లేర్డ్ నోన్ బట్టి పాదయాత్ర కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ప్రేమ్ సాగర్ రావు ఇది వెరీ వెరీ లాయల్ బట్టి ఫాలోవర్. అవును, ఆ బట్టి ఫాలోవరే కాదు, రేవంత్ వ్యతిరేక వర్గం కూడా. సో బట్టి ఫాలోవర్ ఉంటూ ఎవరి వర్గం ఉండాల్సిన అవసరం లేకుండా. కానీ ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేనప్పుడు పార్టీని తానే నడిపాడు. వాళ్ళ వైఫ్ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె చాలా యాక్టివ్ కూడా. ఆమె చాలా యాక్టివ్, ఆమెకు చాలా మంచి పేరు కూడా ఉంది. ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలా, వాళ్ళ భార్యకి ఇవ్వాలా అనే చర్చ కూడా జరిగింది. అంటే బాగున్నాం, భార్యకి చాలా మంచి పేరు కూడా. సో ఆమె ఈ ప్రేమ్ సాగర్ తక్కువ మాట్లాడతాడు కానీ కలుపుకుపోతుంది, కార్యకర్తలందరినీ ఆమెకే సంబంధం. సో అందువల్ల ఆమె మీకు అక్కడికి వచ్చేవరకు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేని సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని తానే చూసుకున్నాడు. అది ఆయనకున్న పాజిటివ్ అంశం. బట్టి లాయలిస్ట్ పాజిటివ్. రేవంత్ వ్యతిరేక వర్గం, అంటే రేవంత్ ఎంత గట్టిగా వ్యతిరేకిస్తాడా, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, బియాండ్ పాయింట్ ఆయన పట్టుబడతాడా, బట్టి గట్టిగా పట్టుబడచ్చు. కానీ ఆయనకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ విలమ. సో ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆయనకు పోటీ ఉండడం ఒక ఆస్పెక్ట్, వివేక్ ఒక్కరైతారు ఎలాగూ, ఇంకొకరు పోటీ లేరు, ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్, ముదోల్, కాగజ్ నగర్ ఈ సీట్లన్నీ మీకు బీజేపీ గెలిచింది. సో అదొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సీటు బోత్ అంతే. అది ఒక్కటే, అది కొత్త అతను. అందువల్ల అక్కడ అడ్వాంటేజ్ ఉంది. అంటే వివేక్ కూడా డామినేట్ కాస్ట్ అయితే కష్టం వచ్చేది. అయితే ఆయనకున్న ఛాలెంజ్ అక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి కాదు, ఆయనకున్న ఛాలెంజ్ జూపల్లి కృష్ణారావు, ఇక్కడ ఆయన మాజీ మంత్రి ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగము, ఇవన్నీ ఈ చర్చ కూడా ఉంది. అందువల్ల మదన్ మోహన్ రావు కూడా నాకు తెలిసినంత వరకు ఆయన
ఆయనకు కూడా ఈ సమస్య ఉంది. రేవంత్ అనుకూల వ్యతిరేక వర్గమే రాహుల్ గాంధీకి అనుకూల వర్గం అంటే రాహుల్ గాంధీకి సాన్నిహిత్యం ఉంది, అనుకూల వర్గం కన్నా సాన్నిహిత్యం ఉందని. సో అందువల్ల ఈ ముగ్గురులో ప్రేమ్ సాగర్ గట్టి పోటీ, ఈ ముగ్గురులో ఎవరు అనేది, ఎందుకంటే వెల్మాస్ నుంచి ఇద్దరికి ఇవ్వలేరు. అవును. సో ఎందుకంటే అది చెప్పలేం నాగేశ్వర్ గారు, ఇద్దరికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు నలుగురు ఉన్నారు క్యాబినెట్. అంటే అది వేరు, బీఆర్ఎస్ వేరు, నలుగురు ఎవరు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులం పేరు లెక్క ఎర్రవెల్లి దయాకర్ రావు. సో ఎర్రవెల్లి దయాకర్ ఒక్కడే. అవును. మిగతా ముగ్గురు మనం వాళ్ళ ఆ వెనుమకోటాలో రాలే కదా. అవును. హరీష్ రావు వెనుమకోట రాలే, కేటీఆర్ వెనుమకోట రాలే. సో అందువల్ల ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా ఆ మానకత్త వెనుమకోట కాలేదు. ఎర్రవెల్లి దయాకర్ రావు తెలుగుదేశంలోనే చాలా సీనియర్ నాయకుడు. సో టీడీపీని పట్టుకొచ్చాడు కనుక ఆటోమేటిక్గా అయ్యాడు. సో అందువల్ల ఆ కాంబినేషన్ అంటే బీఆర్ఎస్ లో ఉండే ఆ సామాజిక వర్గానికి ఉండే ఈక్వేషన్ వేరు, కాంగ్రెస్ లో ఇప్పుడు రెడ్లకు ఉండే సహజ అడ్వాంటేజ్. అవును. రెడ్డి నేచురల్ అడ్వాంటేజ్. అందువల్ల ఇప్పుడు అంటే విమలకి రెండు ఇవ్వరు అని నేను అంటలేను, ఇచ్చినప్పుడు ఎక్కడో కన్నా కోత విధించాలి కదా. మళ్ళీ ఎక్కడ కోత విధిస్తారు? ఎందుకంటే ముగ్గురులో ఎవరికి కోత పడుతుంది, ఎవరికి అవకాశం వస్తుంది, అందులో మహిళలకు నలుగురికి ఇస్తామని ఇద్దరు మాట ఇచ్చారు, అది కూడా అవకాశం లేదు, అది ఇక్కడ అవకాశం లేదు. అదొక ఛాలెంజ్. ఇంకో ఛాలెంజ్ అంటే బీసీలకు న్యాయం చేస్తామన్నారు, ఎమ్మెల్యే టికెట్లను ఇవ్వలేదు అన్న విమర్శ ఉంది. సో ఆ ఎమ్మెల్యే టికెట్లలో అది ప్రామిస్ చేసింది ఇవ్వలేదు కనుక కనీసం ఇక్కడన్నా బ్యాలెన్స్ చేయాలి. అక్కడ మీరు అన్నట్టు నాగేశ్వర్ గారు, మహిళలకు ఇవ్వాలన్నా బీసీలకు బ్యాలెన్స్ చేయాలన్నా ఖచ్చితంగా కోత పడాల్సింది వెలమ రెడ్డి పైనే పడాలి. ఎందుకంటే వేరే క్యాస్ట్ లో అవకాశాలు లేదు. మహిళల్లో కూడా రెడ్డిని తీసుకోవచ్చు, వెలమల్లే కోత పడాలి, రెడ్డిలో కోత పడదు. అవును. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణికి ఇవ్వచ్చు అన్నట్టున్నారు. సో ఆమె విద్యాధికురాలు, చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సన్. అవును. రిషి వ్యాలీలో చదివారు. ఆమెకు చాలా ఇంటలెక్చువల్ నేపథ్యం. ఈవెన్ దయాకర్ రావు పైన గెలిచిన యశస్విని రెడ్డి కూడా ఎన్ఆర్ఐ. అవును, ఎన్ఆర్ఐ కూడా విద్యాధికురాలు. అంటే పద్మజారెడ్డికి ఆ అనుభవం కూడా ఉంది కదా, ఎవరు సీనియర్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదనుకున్నప్పుడు అనివార్యంగా ఆయన సత్యమణికి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యగా కాదు, ఆమె సయానా నాయకురాలు. ఎందుకంటే ఆమె ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా చేశారు. సో చేశారు, ఆమె విద్యావంతురాలు, ఒక నేపథ్యం ఉంది. యశస్విని రెడ్డి కెన్ వెయిట్. ఆమె 26 ఏళ్ళ అమ్మాయి, ఆమెకు కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే కనుక షీ కెన్ వెయిట్. సో అందువల్ల మహిళలకు ఇచ్చినప్పుడు అందులో రెడ్డి కాంబినేషన్, బీసీ కాంబినేషన్ కొన్ని కలపచ్చు. ఎందుకంటే కానీ వెలమ కాంబినేషన్, వెలమ మహిళ ఎవరు గెలవలేదు. సో అందువల్ల అక్కడ సమస్యగా ఉంటుంది ఎంతమందికి వాళ్ళని. రైట్ నాగేశ్వర్ గారు. నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రధానంగా పరిశీలనలో ముగ్గురు పేర్లు ఉన్నాయి. అందులో మనం ఇంతసేపు మాట్లాడుకుందాం. మదన్ మోహన్ ఓసీ వెల్మ ఎల్లారెడ్డి నుంచి ఉంది. దాంతోపాటు సుదర్శన్ రెడ్డి ఓసీ రెడ్డి, ఇది మళ్ళీ బోధన్ నుంచి ఉన్నారు, చాలా సీనియర్ మాజీ మంత్రి కూడా. ఇక్కడ ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ కూడా ఒకరు ప్రధానంగా చర్చలో ఉన్నారు. ఆయన షబ్బీర్ అలీ, మైనార్టీకి చెందిన నేత. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని కూడా క్యాబినెట్లోకి తీసుకుంటారు అనేది చర్చ. నిజంగా చెప్పాలంటే సుదర్శన్ రెడ్డికి అలాగే మీకు మదన్ మోహన్ కన్నా కూడా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి షబ్బీర్. అవును, కరెక్ట్. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల కన్నా ఓడిన ఎమ్మెల్యేకి ఎక్కువ ఛాన్సెస్. అవును. ఎందుకు అంటే ఒకటి, ఆయన కామారెడ్డి రేవంత్ రెడ్డి కొరకు హైకమాండ్ డిసిషన్ మేరకు ఆయన నియోజకవర్గం వదిలి నిజామాబాద్ వెళ్ళాడు. కామారెడ్డిలో పోటీ అయితే గెలిచేవాడని తర్వాత కానీ నియోజకవర్గం అయితే వదిలేడు. కేసీఆర్ రేవంతే ఓడిపోయారు, బట్ ఆ డైమెన్షన్ ఆయనకు ఉంటుంది. తర్వాత యూనిక్ థింగ్ ఏంటంటే 12% ముస్లింలు తెలంగాణలో. అందులో ఎంఐఎం మినహా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ముస్లిం లేడు. సో బీఆర్ఎస్ లో కూడా ఉన్నట్లేరు, బీజేపీలో ఎలాగో ఉంటుంది. సో అందువల్ల అనివార్యంగా ఒకరికి ముస్లింకి ఇవ్వాల్సిందే, ఇంకో మార్గం. ఎందుకంటే అంత పెద్ద కమ్యూనిటీని తెలంగాణలో కాదని అసెంబ్లీలోనే లేకుండా ఉన్నారు, ఎంఐఎం కాకుండా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దట్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్ అక్రాస్ ద కంట్రీ. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక బలమైన ఓటు బ్యాంకు ముస్లింసే. అందువల్ల దాన్ని వదులుకుంటే అసదుద్దీన్ ఓవైసీ మొదలు పెడతాడు అన్ని రకాల ఆయుధాలు. సో అందువల్ల ఒకరికి ఇవ్వాలన్నప్పుడు నాంపల్లి నుంచి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్, వీళ్ళు ఇలాంటి పేర్లు ఓడిపోయిన అజారుద్దీన్ పేరు వచ్చిన షబీర్ అలీ ఇస్ ఎ వెరీ మోర్ పొలిటికల్లీ పవర్ఫుల్ క్యాండిడేట్. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడు. సో ఈ కాంగ్రెస్ సీనియర్లలో రేవంత్ను వ్యతిరేకించని నాయకుల్లో మల్లు రవి వస్తాడు, షబీర్ అలీ వస్తాడు. వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్లు అంతా వ్యతిరేకించినప్పుడు, కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ పైన అలిగినప్పుడు గులిగినప్పుడు వీళ్ళు అండగా ఉన్న నాయకులు. అందువల్ల ఆ మేరకు వారికి దే విల్ బి రివార్డెడ్. అందువల్ల ఇదొక షబీర్ అలీ శాసన మండలిలో కూడా గతంలో కూడా సభ్యుడు ఉన్నారు. సో నేను ఎమ్మెల్సీగా మొదటి 1 year వరకు ఉన్నాను తెలంగాణ, మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. అందువల్ల హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ
షబీర్ అలీ ఛాన్సెస్ ఉంటాయి. ఇక మిగిలిన ఇద్దరు ఆ సామాజిక కాంబినేషన్లు కలిస్తే సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ ఇద్దరు పొటెన్షియల్లీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్. రైట్ నాగేశ్వర్ గారు, నెక్స్ట్ మరో జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి మెదక్ జిల్లా, ఇది సీఎం కేసీఆర్ సొంత జిల్లా, హరీష్ రావు సొంత జిల్లా. ఇక్కడ నుంచి కేవలం 3 గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 బీఆర్ఎస్ గెలిచింది. కేవలం 3లోనే నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డి, మెదక్ నుంచి రోహిత్ రావు, మైనంపల్లి రోహిత్ రావు, వాళ్ళిద్దరూ కొత్త వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఎలాగూ ఉండదు. ఇక మిగిలిన ఒకే ఒకరు గెలిచింది ఆందోళన నుంచి దామోదర్ రాజనరసింహ, మాదిగ సామాజిక వర్గం. అది కూడా ఖచ్చితంగా ఆయనకు ఛాన్స్ ఖచ్చితంగా ఉండబోతుంది. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి ఇన్వైటీ. సో తెలంగాణ నుంచి ఆయనకి ఇన్వైటీగా ఉన్నది. అంటే వంశీ మోహన్ ఉన్నాడు కానీ వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు కానీ ఈయన సీనియర్ నాయకుడు. సో ఆయన వన్ ఆఫ్ ది ముఖ్యమంత్రికే క్లైమెంట్. సో అందువల్ల అంటే మీరు అన్నట్లు అందులో మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో అదొక మాలల కన్నా పెద్ద సామాజిక వర్గము. ఎస్సీ వర్గీకరణ జరగక చాలా ఆందోళనలుగా ఉన్న వర్గం, రెస్ట్లెస్ కమ్యూనిటీ. ఒక రకంగా బీజేపీ వర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తుంది. మొన్న ఇటీవల మాదిగ ఉపకులాల విశ్వరూప సభ పెట్టి ఏకంగా మోడీ హాజరయ్యాడు. కృష్ణమాదిగ ఓపెన్గానే బీజేపీకి మద్దతు ఇచ్చాడు. రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఆ సామాజిక వర్గాన్ని దూరం పెట్టలేరు, ఎందుకంటే దట్ విల్ సెండ్ ఏ రాంగ్ సిగ్నల్ అవుతుంది. అందువల్ల ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు, సీనియర్ నాయకుడు. అందువల్ల ఇప్పుడు సమస్య కాంగ్రెస్ పార్టీకి ఇదే. చాలామంది సీనియర్లు మాజీ మంత్రులు ఉన్నారు. సో ఇప్పుడు వారికి ఏదో ఒక కాంబినేషన్ పెట్టుకోవాలి. ఇంత పర్సెంటేజ్ కొత్త వాళ్ళని పెట్టుకోవాలి, ఇంత పర్సెంటేజ్ మేము పాత వాళ్ళు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు ఇవ్వము, ఏదో ఒకటి. అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు ఇవ్వద్దు అని ఒక రూల్ పెట్టుకున్నారు. ఎందుకంటే అట్లా కనీసం కొంతమంది ఎలిమినేట్ ఫిల్టరింగ్ ఇది. అవును, అయితే ఈసారి ఏ రూల్ పెట్టినా ఏం పెట్టినా దామోదర్ రాజనరసింహ మాత్రం మస్ట్. ఇక ఆయనకు అనివార్యంగా ఏ రూల్ అయినా దానికి ఎక్సెప్షన్ ఉంటుంది కదా. అవును. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఏ పదవి ఇవ్వద్దు అని బీఆర్ఎస్ లో కూడా నిర్ణయించారు. కానీ కేసీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డిని మిషన్ భగీరథ చైర్మన్ చేయలేదు. సో అందువల్ల ఎక్కడ అన్నిటికీ ఎగ్జెప్షన్స్ ఉంటాయి. 70 దాటితే కేంద్ర పార్టీలో నాయకత్వం ఉండొద్దన్న ఎడిఆర్ఎఫ్ ఎగ్జెప్షన్ ఇవ్వలేదు. అప్పుడు కొంతమంది పార్లమెంటరీ సెక్రటరీలను కూడా ఇచ్చారు, అవి తర్వాత తొలగించారు అనుకోండి. ఇప్పుడు లేదు, అవును. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇదే, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్కరే దామోదర్ రాజనరసింహకి అవకాశం ఉంది కాబట్టి మరో అవకాశంగా, అంటే రెడ్డి సామాజిక వర్గం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నా జగ్గారెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చి జగ్గారెడ్డికి ఏమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం మీకేమైనా కనిపిస్తుందా? అంటే జగ్గారెడ్డి పవర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడరు, ఓడిపోయినా కూడా ఆయన ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆయన గుర్తిస్తాడు. అవును. సో ఆయన బహిరంగ సభల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యేకంగా గుర్తించేవాడు. సో జగ్గారెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కు పోటీ పడ్డాడు. గెలిచుంటే ముఖ్యమంత్రి కూడా పోటీ పడేవాడు, చాలా అవుట్ స్పోకెన్ లీడరు. సో ఆయన బయట ఉంచితే కాంగ్రెస్ లో ఎక్కువ నష్టం కాబట్టి ఆయన లోపల ఉంచితే సమస్య లోపలికి తెస్తారు. ఏదో రూపంలో ఆయన లోపలికి తెస్తే సమస్య కొంత పరిష్కారం అది. బయట ఉంటే మాత్రం ఆయన జగ్గారెడ్డి, అంతే. బయట ఉంటే జగ్గారెడ్డి. సో అందువల్ల కానీ బట్ సమస్య ఇక్కడే ఆల్రెడీ గెలిచిన రెడ్లే బోలడం, అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఓడిన రెడ్లని తీసుకెళ్తే ఒక్కసారి ఓడిన వాళ్ళకి ఇస్తే ఒక్క జగ్గారెడ్డి ఎందుకుంటాడు, షబీర్ అలీ ఏమో సెపరేట్ కోట, అక్కడ ఎవరు ముస్లిం లేరు. ఎవరు లేనప్పటికీ ఎవరికి ఇవ్వగలరు. ఒక్కసారి ఆ రిలాక్సేషన్ ఇస్తే ఆటోమేటిక్ గా మిగతా డిమాండ్లు కూడా ముందుకు వస్తాయి. రైట్ నాగేశ్వర్ గారు, మరో జిల్లాకు వెళ్దాం. ఇప్పుడు మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వెళ్దాం. అది మన సిటీ అవుట్స్కర్ట్, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లా. అక్కడ పెద్దగా ఎవరు గెలవలేదు. పరిగి, వికారాబాద్, చేవెళ్ళ నుంచి గెలిచిన 3 వాళ్ళంతా కొత్త వాళ్ళు. అందులో ప్రసాద్ కుమార్ ఒకరు పాత వాళ్ళు అయినప్పటికీ, వికారాబాద్ మంత్రిగా ఉన్నప్పటికీ అదే సామాజిక వర్గం నుంచి వేరే చాలామంది ఉన్నారు. వివేక్, బట్టి విక్రమార్క ఇలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు కాబట్టి కొంచెం కష్టమయ్యేలా ఉంది. ఆయనను వదిలేస్తే మనకు మిగిలింది ఇక్కడ కూడా మళ్ళీ రెడ్డియే. ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ కూడా. అంటే మల్రెడ్డి రంగారెడ్డి కూడా వెరీ స్ట్రాంగ్ క్లైమెంట్ కూడా. అవును. ఇప్పుడు జగ్గారెడ్డి లాగా బయట ఉంటే గట్టిగా మాట్లాడగలిగే నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి. సో అందువల్ల హైదరాబాద్ సిటీలో పార్టీకి చాలా ఆప్షన్ తక్కువ. అందువల్ల హైదరాబాదు దాని చుట్టుముట్టున్న ప్రాంతం నుంచి గెలిచిన వారే తక్కువ కనుక డెఫినెట్ గా గెలిచిన వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్ కు ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మల్రెడ్డి రంగారెడ్డి డెఫినెట్ గా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్.
రైట్ నాగేశ్వర్ గారు, ఇంకొకటి కీలకమైన జిల్లా మరొకటి మహబూబ్ నగర్ జిల్లా. మొత్తం 14 అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఖచ్చితంగా అది చాలా పెద్ద ఫిగర్. రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా. అక్కడ కేవలం 2 పోయినాయి. ఒకటి గద్వాల్, ఒకటి ఓడిపోయారు. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అలంపూర్లో విజయుడు అక్కడ బీఆర్ఎస్ నుంచి ఇద్దరే గెలిచింది. మిగిలిన వాళ్ళంతా బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ నేతలే గెలిచారు అక్కడ నుంచి. ఇక్కడ ప్రధానంగా ముందు చర్చిద్దాం. షాద్నగర్ నుంచి గెలిచిన వీర్లపల్లి శంకర్ బీసీ రజక సామాజిక వర్గం, మక్తల్ నుంచి గెలిచిన శ్రీహరి బీసీలోనే ముదిరాజ్ సామాజిక వర్గం. ఇద్దరు బలమైన సామాజిక వర్గాలే. రజకులకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. గతంలో ఒక్కసారి అయ్యారు తప్ప ఎవరికి ఇవ్వలేదు. ఈసారి ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం ఎక్కువగా ఉంది? అంటే ఇద్దరు కూడా స్ట్రాంగ్ క్లైమేట్స్, ఇద్దరికి అవకాశం నచ్చలేదు. ఎందుకంటే బీసీలకు రిప్రజెంట్ పోటీ అంత లేదు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది కంపారిటివ్లీ, అంటే మీకు ఎస్సీస్లో అలాగే రెడ్డిస్లో వీళ్ళలో ఉన్నంత పోటీ బీసీలో లేదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అందువల్ల పొన్నం ప్రభాకర్ క్లియర్, ఆయనకు ఎవరు పోటీ లేదు. తర్వాత మీకు ముదిరాజు, అది పెద్ద కమ్యూనిటీ తెలంగాణలో. బీజేపీ చాలా జాగ్రత్తగా చేస్తున్న కమ్యూనిటీ, ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఇగ్నోర్ చేసిన కమ్యూనిటీ. సో ఇటీవల ఎన్నికల్లో చాలా మంది ఊహించింది బీజేపీకి ముదిరాజులు ఏకోన్ముఖంగా ఓటేస్తారు, కానీ అది జరగలే. మీరు బీజేపీ గెలిచిన సీట్లు చూసుకుంటే ఆదిలాబాద్, ముదోల్, కాగజ్ నగర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి అన్ని 300 కాపులు ఎక్కువ. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బండి సంజయ్ సామాజిక వర్గమైన 300 కాపులు ఎక్కువ కాన్స్టిట్యున్సీలో ముదిరాజులో ఎవరు గెలవకపోగా ఈటెల రాజేందర్ 2 చోట్ల ఓడిపోయాడు. ముదిరాజులు ఉన్న చోట బీజేపీ గెలవలేదు. ఇప్పుడు నేను చెప్పిన 5 సీట్లలో కాపులు లేరు క్యాండిడేట్స్. క్యాండిడేట్లు 300 కాపులు కాదు. కానీ బండి సంజయ్ ఫ్యాక్టర్ బహుశా పనిచేస్తుంది. కాపు తర్వాత రెడ్డి ఒకటి ఆర్మూర్లో గెలిచారు, రాకేష్ రెడ్డి, తర్వాత కామారెడ్డి, వెంకటరమణారెడ్డి, గోషామాల్, గెలిచింది ఇంతే. అందువల్ల అంటే ఈ 5 నియోజకవర్గాల్లో 300 కాపులు డామినెంట్ గా ఉన్న కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది. అవును. ఆ 5 వాళ్ళెవరు 300 కాపు క్యాండిడేట్ కాదు, నాకు తెలిసినంత కాదు. సో అందువల్ల ముదిరాజ్ కమ్యూనిటీ బలంగా ఉన్న బీజేపీ వెనకాల ర్యాలీ అవుతా అనుకున్నారు, కాలేదు. అందువల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇగ్నోర్ చేసి ఆ ముదోల్ ఆయన 300 కాపు సో మీకు ఇగ్నోర్ చేసింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కల్టివేట్ చేయగలిగే అతిపెద్ద కమ్యూనిటీ. దాంతోపాటు శ్రీహరి ముదిరాజు హైదరాబాద్ కర్ణాటక రీజన్ కు సమీపంలో ఉన్న ప్రాంతం మక్తల్. సో అది పక్కనే రాయచూర్. సో ఈ యాదగిరి నుంచి ఐ థింక్ ప్రియాంక్ ఖర్గే రిప్రజెంట్ చేస్తున్నాడు. సో అందువల్ల మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక్ ఖర్గే, ఈవెన్ బోస్ రాజు అంటే తెలంగాణకు ఇన్ఛార్జ్, వన్ ఆఫ్ ది ఇన్ఛార్జెస్, ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన ఎమ్మెల్సీగా చేసి మినిస్టర్ ఇచ్చారు. అంటే కర్ణాటక విజయంలో ఆయన కృషిని గుర్తించి వీళ్ళ ముగ్గురితో కూడా సాన్నిహిత్యం ఉన్న నాయకుడిగా చెప్తారు. సో అందువల్ల ఆయన గట్టి క్యాండిడేట్ అవుతాడు. మీరు అన్నట్లు శంకర్ కూడా రజక, అంటే మోస్ట్ బ్యాక్వర్డ్. ఇప్పుడు బీసీలో కూడా చాలా కాలంగా డిమాండ్ వస్తుంది, ఏంటి గౌడ, మున్నూరు కాపు, ముదిరాజు, యాదవ్ ఈ 4 నేను బీసీలను కామా అని అనేక బీసీ కులాలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ కులాలు పాపం ఎవరికి పట్టించుకోరు, పొలిటికల్ గా లేరు, సోషల్ గా లేరు. అందువల్ల ఆ కమ్యూనిటీస్ నుంచి ఒక డెఫినెట్ గా ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అంటే ఎవరైనా సమర్థించుకోవడానికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అయితే ఇలా నాగేశ్వర్ గారు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు చెప్పిన దానికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి శ్రీహరి ముదిరాజ్ దగ్గర అయితే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కాబోయే సీఎం రేవంత్కి వీర్లపల్లి శంకర్ చాలా సన్నిహితుడు. అందుకంటే వాళ్ళిద్దరికి అవకాశం, ఎందుకంటే వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తే ఇంకొక ఇద్దరు ఆల్రెడీ ఇక్కడ అవకాశం దక్కించుకున్నట్టు కనిపిస్తుంది. ఒకటి రేవంత్ రెడ్డి అదే జిల్లా, జూపల్లి కృష్ణారావు రేస్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు అయినా ఉమ్మడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కనుక ఆ కేటగిరీలో జనరల్ గా చూడరు. ఓకే. తర్వాత నీకు ఉమ్మడి మహబూబ్నగర్ పెద్ద జిల్లా, తర్వాత 12 మందిలో 10 మంది గెలిచిన జిల్లా. అంటే 10 మంది అంటే నీకు 1/6 కదా. అవును, 10 మంది కాదు, 14లో 12 గెలిచారు. 14లో 12 గెలిచారంటే 1/5. అవును. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఉన్నటువంటి సీట్లలో నియర్లీ 18-19% వస్తారు. ఆ లెక్కన చూసుకుంటే నీకు ముగ్గురు కేబినెట్ లో కూడా కోటా వస్తుంది. కృష్ణారావు కూడా అవకాశం ఉందంటారా? అంటే స్కోప్ ఉంటుంది, ఎక్కువ కాదు కదా. ఆ లెక్కన అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మంత్రులు మాత్రమే మనకు ముఖ్యమంత్రి కాక 17, ఇది కాక స్పీకర్ 18, చీఫ్ విప్ 19, విప్పులు ఉంటాయి 2-3 అనుకుంటా. డిప్యూటీ స్పీకర్ ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ అంటే 23 మంది వస్తారు. అందులో శంకర్ కి శ్రీహరికి ఏదైనా, ఎందుకంటే వారు
వారు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకు మంత్రి రానప్పుడు వాళ్ళని విప్పులు గానో ఏదో రకంగా చీఫ్ అకామిడేట్ చేయొచ్చు. అది కూడా చీఫ్ విప్ కూడా కేబినెట్ ర్యాంక్. సో అందువల్ల ఆ పొటెన్షియల్ ఉంది, డిప్యూటీ స్పీకర్ పొటెన్షియల్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కనుక అడ్జస్ట్మెంట్ పెద్ద కష్టం కాదు. రైట్. నెక్స్ట్ మరో జిల్లాకు వెళ్దాం నాగేశ్వర్ గారు. మరో కీలకమైన జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇంతకుముందే చెప్పుకున్నట్టు 4 మహిళలకు ఇస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ 4 మహిళల్లో 2 మహిళలు వరంగల్ జిల్లాలోనే కీలకమైన మహిళలు ఉన్నారు, కీలక నేతలు ఉన్నారు. అందులో ఒకరు రేవంత్కు సన్నిహితురాలు, టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. మరొకరు బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వరంగల్ ఈస్ట్ మాజీ మంత్రి కూడా ఆమె కొండా సురేఖ. అంటే వీళ్ళిద్దరు కూడా దాదాపు గ్యారంటీ అన్నయ్య. అందులో సీతక్క అయితే 100% అనుమానమే లేదు. ఈవెన్ 0.1%. ఎందుకంటే ఆమె రేవంత్ రెడ్డికి కూడా దగ్గర. సో రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. మీకు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అన్నప్పుడల్లా వినబడే పేరు సీతక్కదే. ఈవెన్ దళిత సీఎం అన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి నిజమే మా పార్టీలో ఎవరైనా కావచ్చు, సీతక్క ఎందుకు కాకూడదు అన్నారు. అందులో ఆమె మీడియాలోను సోషల్ మీడియాలోను ఇమేజ్ వచ్చింది. ఆమె నేపథ్యం నక్సల్ నేపథ్యం. సో అందువల్ల ఆమెకు ఆదివాసీ, మళ్ళీ ఎస్టీలో లంబాడి కూడా కాదు, ఆదివాసీ. అది కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకంటే మన తెలంగాణలో ఆదివాసీ లంబాడి ఛాలెంజ్ కూడా ఉంది. సో ఎస్సీ ఎలా అయితే మాదిగ ఇష్యూ ఉందో ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యే గెలిచారు. సో అందువల్ల ఆ జిల్లాలో ఒక మహిళలకైతే ఎలాగో ఇవ్వాలి. అందువల్ల మహిళలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు సీతక్క కన్నా ఇంకెవరుంటారు? సురేఖ కూడా బీసీ. తర్వాత పార్టీలో గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే మంత్రిగా చేశారు. రేవంత్ రెడ్డి కూడా స్ట్రాంగ్ ఫాలోవర్. ఆమెకుండా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మధ్యలో వైసీపీకి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి లాస్ట్ లో మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి కొంత వోకలు, అంటే రిబెలింగ్, మన ఎవరికి తలవంచే మహిళ నాయకులు కాదు. సో ఆ కుటుంబం కొండా మురళి, కొండా సురేఖ చరిత్ర ఉంది. అందువల్ల వాళ్ళు అంత ఈజీగా రాజీ పడరు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల వరంగల్ జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం ఉన్న ఆశ్చర్యపడాల్సింది. రైట్. నెక్స్ట్ మరో ముఖ్యమైన జిల్లాకు వెళ్దాం. మరో జిల్లా నల్గొండ. ఉమ్మడి నల్గొండ అంటేనే మనకి అక్కడ రెడ్డిల ప్రాతినిధ్యం కానీ రెడ్డిలకు అవకాశాలు కానీ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. బలమైన రెడ్డిలంతా చెప్పాలంటే 4 ముఖ్యమంత్రులు ఇక్కడే ఉన్నారు. అందులో 2 ముఖ్యమంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేస్లో ఉన్న నేతలు. వాళ్ళిద్దరికైతే అనివార్యం క్యాబినెట్లో. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకపోయినా పద్మావతి రెడ్డికైనా ఆయన వద్దంటే అవకాశం ఖచ్చితంగా దక్కే ఛాన్స్ ఉంటుంది. అంటే డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్లు పద్మావతి రెడ్డి చాలా క్వాలిఫైడ్ కూడా. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కుటుంబం. ఆమె రిషి వ్యాలీలో చదివా. రిషి వ్యాలీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్స్. సో ఆమె ఎకడమిక్, నాకు గుర్తున్నంత వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అనుకుంటాను. సో సబ్జెక్ట్ కరెక్షన్. చాలా ఇప్పుడు మీకు ఆమె ఎడ్యుకేషన్ కానీ ఐటీ కానీ ఇలాంటి శాఖలు రిప్రజెంట్ చేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకురాలు. సో ఆమె ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణిగా డమ్మీగా రావాల్సిన అవసరం కూడా లేదు. షీఈ్ ఇండివిజువల్లీ కేపబుల్ ఉమెన్. సో ఆమె తెలిసిన ఎవరైనా చెప్తారు. సో అందువల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబరు, కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిజంగానే ఏమాత్రం అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి అయ్యడానికి బలమైన పోటీదారుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. మీకు రేవంత్ బట్టి ఏ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆయన పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు ఆయన పిసిసి చేస్తారని వార్త వస్తాను, కానీ బహుశా ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నప్పుడు పిసిసి కూడా రెడ్డి పెట్టారు. సాధ్యం కాదు. కానీ ఆయన స్పీకర్ గా అడుగుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబుని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజనరసింహని ముగ్గురిని స్పీకర్ గా ఉండమని అడుగుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల స్పీకర్గా జనరల్గా తీసుకోరు పొలిటీషియన్స్, ఎవరు యాక్టివ్ పొలిటీషియన్స్ తీసుకోరు. ఎందుకంటే తప్పనిసరి తప్ప ఏది రానప్పుడు ఏదో ఒకటి అనుకుంటుంది. అందువల్ల ఇద్దరికైతే కుటుంబంలో ఇవ్వడం కష్టం అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చి పద్మజారెడ్డికి ఇస్తే ఆడమేడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు పక్కనే. మా ఇద్దరికి ఎందుకు ఇవ్వకూడదు, మమ్మల్ని బ్రదర్స్గా ఎందుకు చూస్తారు, మమ్మల్ని విడివిడిగా చూస్తారంట. అందులో రాజగోపాల్ రెడ్డి ఊరుకునే మనిషి కాదు. సో అందువల్ల అక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఆ 2 కుటుంబాల్లో ఇద్దరు కూడా డిమాండ్ చేయగలిగే స్థాయిలో నాయకులే. వివేక్ వినోద్ కూడా, వివేక్ వినోద్ కూడా, ఈ 3 కుటుంబాలు కూడా. సో మైనంపల్లి ఓడిపోయాడు కానీ లేకుంటే 4వ కుటుంబం. ఆయన మైనంపల్లిలో ప్రాబ్లం, రోహిత్ కు ముఖ్య మంత్రి పదవికి పోటీ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మజారెడ్డి ఉమెన్ కనుక ఆమె స్ట్రాంగ్ కంటెంటర్ అవుతారు. అదర్వైజ్ నాట్ ఏ స్ట్రాంగ్ కంటెంటర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కంటెంటర్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు స్ట్రాంగ్ కంటెంటర్.
మీకు వెంకటస్వామి కొడుకులు ఇద్దరు వివేక్ సో అందువల్ల ఈ స్ట్రాంగ్ కంటెండర్స్లో ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏమంటారంటే ఇద్దరి కుటుంబానికి ఒక్కటే అని. అయితే కుటుంబానికి ఒక్క ఎమ్మెల్యే అని అక్కడే రిలాక్సేషన్ ఇచ్చారు. అవును, ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు అది ఈజీ కాదులేండి, అంటే ఇద్దరికి ఇవ్వడం సాధ్యం. కాకపోతే ఇద్దరిలో ఎవరికో ఒకరికైతే పక్కా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా పద్మావతి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. రైట్. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ, ఆయన అద్దంకి దయాకర్. తుంగతుర్తి టికెట్ని త్యాగం చేసిన ఇమేజ్ ఆయనకు వచ్చింది. ఏదో సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాబోయే మంత్రి అని కూడా ఆయన సంబోధించారు ఎన్నికల ముందే. అంటే ఆయన ఆ స్పోక్స్ పర్సన్గా, తెలంగాణ జేఏసీ నాయకుడిగా, మాల మహానాడు నాయకుడిగా ఆయనకున్న ఛాలెంజ్ ఏంటంటే మళ్ళీ క్యాస్ట్ కాంబినేషన్ అవుతుంది. ఆల్రెడీ బట్టి విక్రమార్క, వినోద్ ఇద్దరు ఇట్లు ఉన్నారు. కానీ అదే సమయంలో ఆయన ఒక పార్టీకి ఒక విజిబుల్ ఫేస్ గా ఉన్నాడు. సో ఆయన ఈ ఎన్జిఓ ఉద్యమ నేపథ్యము, తెలంగాణ ఉద్యమ నేపథ్యము, అయితే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండి మంత్రి పదవి రావడానికి అవకాశం ఉన్న జీవన్ రెడ్డి ఉన్నాడు, షబీర్ అలీ ఉన్నారు. షబీర్ అలీ కూడా అంటే ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. అదే ఇవ్వాలి, ఆయన కూడా ఎమ్మెల్సీ కాదు కానీ ఆయనకు ఇవ్వాలి. గవర్నర్ కోటా 2 ఉన్నాయి, ఎమ్మెల్యే కోటా 2 కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి అవి రాజీనామా చేస్తారు. అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర గ్రాడ్యుయేట్ ఉంది, లోకల్ బాడీ కస్టడీ నారాయణ రెడ్డి కూడా ఉంది. అది కొంచెం లేట్ అయినా మిగిలిన ఎమ్మెల్యే కోటా కడియం శ్రీగారు ఉన్నారు. ఇప్పటికిప్పుడు అద్దంకి దయాకర్ ఫ్యూచర్లో అయితే స్కోప్ ఉంటుంది. నా అనుమానం ఇప్పటికిప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు కనుక, ఎమ్మెల్యే అయ్యి ఉంటే స్ట్రాంగ్ కంటెండర్ అయ్యేవాడు. అవును, మీకు రేవంత్ రెడ్డి కూడా దగ్గర, అవును, గట్టి సమర్థకుల్లో ఎవరు. సో ఆయనకు అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకించడమే ఆయనకు. వెంకటరెడ్డి అన్నారు ఎక్కడో, అది తర్వాత అనొచ్చు అది, ఎందుకంటే కానీ వాస్తవంగా ఆయనకు టికెట్ రాకపోవడానికి చాలా మంది అడ్డుపడ్డారు. చివరి నిమిషం వరకు మీకు గుర్తుండే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో చివరిగా ప్రకటించింది అదే అనుకుంటాను. సో అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కంటెండర్ అయినా ఈ బ్యాలెన్సింగ్ చేయడంలో ఆయన ఇవాళ ఇప్పుడు ఇమీడియట్ గా కష్టం, భవిష్యత్తులో అకామిడేట్ కావచ్చు. రైట్. మరొక కీలకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ పరంగా అక్కడ మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే భద్రాచలం ఒక్కటి తప్ప మిగిలినది తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు ఎమ్మెల్యేగా. మిగిలిన 9కి 9 గెలిచారు. ఆ గెలుపులో కీలక పాత్ర తీసుకున్న వ్యక్తులు ఇద్దరు. ఒకరు తుమ్మల నాగేశ్వరరావు ఓసీ కమ్మ సామాజిక వర్గం, మరొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓసీ రెడ్డి సామాజిక వర్గం. తుమ్మలను కూడా స్పీకర్గా అడుగుతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరు కూడా పోటీ ఉందని అనుకోని, వాళ్ళు ఖమ్మం జిల్లాలో వాళ్ళిద్దరు గెలిచిన ఇద్దరే వాళ్ళు, బట్టి విక్రమార్క అందరు కాదు, బట్టి ఈ ముగ్గురికి పోటీ లేదు. అదే ముగ్గురు గెలిచినా అయ్యేవాళ్ళు. కానీ ఇవాళ పత్రికలు సిపిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అవును, సిపిఐ వాళ్ళకు కూడా పొత్తులో భాగంగా అప్పుడు మీకు ఎమ్మెల్యేలు ఇవ్వలేం కానీ మంత్రి పదవి ఇస్తాం కోమటిరెడ్డి గారు ఇలాంటి ఓపెన్ అన్నారు. అంటే జనరల్గా నాగేశ్వర్ గారు సిపిఎం అనేది అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది కానీ భాగస్వామ్యం, అందులో ఎక్సెప్షన్ సిపిఎం పెట్టుకోదు, సిపిఐ పెట్టుకుంటుంది. మీకు ఇంద్రజిత్ గుప్తా, చిత్రానంద్ మిశ్రా మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పెట్టుకోలేదు కానీ, బట్ వాళ్ళ సిపిఐకి విధానపరమైన అభ్యంతరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇంద్రజిత్ గుప్తా, చిత్రానంద్ మిశ్రా హోంమంత్రిగా ఉన్నాడు, చిత్రానంద్ మిశ్రా స్పీకర్ గా కూడా పనిచేశారు. స్పీకర్ గా సిపిఎం ఉన్నారు. సిపిఎం కు మాత్రం రిజర్వేషన్స్ ఉంటాయి. సిపిఎం జ్యోతి బసుని తీసుకోలేదు, ప్రైమ్ మినిస్టర్ తీసుకోలేదు. అందులో సిపిఎం విధానపరంగా తమకు మెజారిటీ లేనప్పుడు మంత్రివర్గులు ఉండరు. అది లెఫ్ట్ ప్రభుత్వంలో మాత్రమే ఉంటారు, మిగతా ప్రభుత్వంలో ఉండరు. సిపిఐకి ఆ రిస్ట్రిక్షన్ లేదు. అవకాశం ఉందంటారా? వాళ్ళు అడిగారు ఇస్తారా అని. ఇవ్వడం అనేది ఛాలెంజింగ్, కానీ దూరదృష్టితో దేశంలో కమ్యూనిస్టులు అవసరం ఉంటుంది అనేది. అయితే అక్కడ ఆయన ఒక్కడే ఎమ్మెల్యే కనుక వేరే ఆప్షన్ లేదు, ఇస్తే ఆయనకే అవుతుంది, నో డౌట్ అవుతుంది. అందువల్ల లేదంటే ఒక ఆప్షన్ ఎమ్మెల్సీ కూడా 2 ఇస్తామన్నారు కదా, ఎమ్మెల్సీ ఎలాగో ఇస్తారు, అదే అందులో కూడా అవకాశం పోటీ లేదు. అందువల్ల ఇచ్చి మంత్రి ఇవ్వలేదా అట్లా కూడా ఉంటుంది. అంటే ఎమ్మెల్సీలో ఒకరి మంత్రి చేయొచ్చు, కానీ ఆల్రెడీ కొన్న సమస్య ఎమ్మెల్యే గెలిచాడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అందువల్ల అవకాశం ఈయనకే ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు. ఒకవేళ సిపిఐని కనుక ఇంక్లూడ్ చేయాలని అప్పుడు ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 4 అవుతాయి. అంటే ఎప్పుడు ప్రతి మంత్రివర్గంలోనూ ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని తప్పదు, అనివార్యంగా కొంతమందిని అకామిడేట్ చేయాల్సి. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ లో వెలమ ఎక్సెప్షన్ కదా, 4 అయ్యారు కదా. సో అందువల్ల ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని కులాలకు ఎక్సెప్షన్స్ ఉంటాయి,
కొన్ని జిల్లాల కేసు 200 ఎవరిని ఆపుతారు, బట్టిని ఆపలేరు, తుమ్మలు ఆపలేరు, బొంగులేట్ ఆపలేరు. అవును. సో ఎవరిని ఈవెన్ సిపిఐకి ఇవ్వాలన్నది పార్టీ విధానపరమైన నిర్ణయం, అది జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం. ఇలా రాష్ట్ర నాయకత్వానికి ఇష్టమన్నా లేకపోయినా ఒకవేళ జాతీయ పార్టీ ఇవ్వాలన్నది ఇవ్వక తప్పదు. రాష్ట్ర నాయకత్వానికి ఫ్రీడమ్ ఉంటే ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకు మాకే అడ్జస్ట్మెంట్ సరిపోతలేమంటారు. రైట్. నాగేశ్వర గారు, ఇక ఫైనల్గా మరొక కీలకమైన జిల్లా హైదరాబాద్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక అందుకే హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఓడిపోయిన ఇద్దరు ఉన్నారు, ఫిరోజ్ ఖాన్ ఒకరు, అజారుద్దీన్ ఒకరు. వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే హైదరాబాద్ ముస్లిం అంటూ ఇస్తే వీళ్ళిద్దరికన్నా షబీర్ అలీ స్ట్రాంగ్ క్యాండిడేట్. అవును, కానీ హైదరాబాద్ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ కోటాలో వేసుకోవాల్సింది అంతే, ఎందుకంటే ఆయన ఎల్బీనార్ వాడే కదా. ఏదో అక్కడ నుంచి పోటీ చేయొచ్చు కానీ, సో బట్ ఇది పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కిందకి, పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఈవెన్ ఇబ్రహీంపట్నం కూడా పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లాగే చూడాలి, పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూడాలి. అందువల్ల మల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ కాబట్టి వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెండర్ కావడానికి కూడా అదే కారణం అవుతుంది. ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి ఎవరికి ఇవ్వనప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుముట్టున్న ప్రాంతాలకైనా ఇవ్వాలి. షాద్నగర్ శంకర్ కూడా ఆ కోటాలో వచ్చేస్తుంది, నియర్ బై ఉంటుంది, కానీ హైదరాబాద్ నుంచి భవిష్యత్తులోనే అకామిడేట్ చేయొచ్చు, ఎందుకంటే ఏదైనా ఎమ్మెల్సీ గానో ఏదన్నా చూసి అకామిడేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అయితే వీళ్ళిద్దరిలో అవకాశం తక్కువ అంటారు, ఫిరోజ్ ఖాన్ కానీ అజారుద్దీన్ కానీ. ఎందుకంటే అటుగా అజారుద్దీన్ కోమ జాతీయ నాయకత్వంతో లింక్ ఉంది, కానీ ఇక్కడ షబీర్ అలీ కాదని ఫిరోజ్ ఖాన్ ఇస్తారా? ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి గెలిచి ఉంటే 100% అయ్యేవాడు, షబీర్ అలీ కన్నా ముందే అయ్యేవాడు. షబీర్ అలీ ఓడిపోయి ఫిరోజ్ ఖాన్ గెలిచి ఉంటే ఆటోమేటిక్ ఫిరోజ్ ఖాన్ గెలిచిన అయ్యేవాడు, అజారుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు గతంలో. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే ఆటోమేటిక్ అయ్యేవాడు, మంత్రి అయ్యేవారు. ఓడిపోయారు కనుక అవును. రైట్. చివరగా ఇంకొక పర్సన్, చివరిగా చెప్పుకోపోయే పర్సన్ మంత్రివర్గంలో వస్తారా రారా మీరే చెప్పాలి. అది కోదండరాం. తెలంగాణ జనసమితి అధ్యక్షులు, జనసమితికి 2 ఎమ్మెల్సీలు ఇస్తామని ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఖచ్చితంగా 2 ఎమ్మెల్సీలు జనసమితికి దక్కబోతున్నాయి. అందులో ఒకటి కోదండరాం తీసుకుంటారా లేదంటే రాజ్యసభకు వెళ్తారా, అదొక స్పెక్యులేషన్ అయితే ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ తీసుకుంటే మంత్రివర్గంలోకి కోదండరాంని కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, కోదండరాం వెళ్ళే అవకాశాలు ఏ మేరకు? అంటే కోదండరాం కాంగ్రెస్ పార్టీతో సేల్ అయ్యాడు కనుక వెళ్ళడానికి ఆయనకి అభ్యంతరం ఉంటుంది అనుకోను, అన్లెస్ అండ్ అంటిల్ ఆయన పార్లమెంట్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపితే తప్ప. ఒకటి మాత్రం నిజం, ఆయనకు సముచితమైన గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది. అది రేవంత్ రెడ్డి పదే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా డిక్లేర్ అయిన తర్వాత కూడా చెప్పిన అంశం. అందువల్ల అందులో కోదండరాం సార్కి ఏంటంటే అడ్వాంటేజ్, ఆయన ఈ గ్రూపులకు అతీతుడు. గ్రూపులే కాదు, ఆయనను కులాల ఆధారంగా కూడా లెక్కలు చేయరు, ఆయనను జిల్లాల ఆధారంగా లెక్క చేయరు. ఆయన తెలంగాణ జేఏసీ నాయకుడిగా, ఆయనకున్న పౌర హక్కుల మానవ హక్కుల సంఘాల నేపథ్య హక్కుల సంఘాల నాయకుడిగా, ఆయన కంట్రిబ్యూషన్ తెలంగాణ విద్యావంతుల నాయకుడిగా. కోదండరాం గారి కోట తెలంగాణ కోట, ఆయనకు కులం కోట లేదు, జిల్లా కోట లేదు, గ్రూప్ కోట. సో అందువల్ల కేసీఆర్ కు గౌరవించలేదు అనేది తెలంగాణ సమాజంలో ఒక బలమైన సంకేతం పంపి, చూడు మేము రెస్పెక్ట్ ఇచ్చాం కోదండరాంకు అంటూ తెలంగాణ జేఏసీ లెగసీని తమకు అనుకూలంగా వాడుకోవడానికి కాంగ్రెస్ ఆలోచించవచ్చు. అందువల్ల డెఫినెట్గా కోదండరాం సార్ ఇస్ ఎ స్ట్రాంగ్ కంటెండర్. అయితే ఆయనకు ఉన్న ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే, ఆయన మిగతా నాయకుల్లాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రెషర్ పెట్టలేడు, లేదా కోట్ అండ్ కోట్ బ్లాక్ మెయిల్ చేయలేడు. సో ఆయన ఇస్తే తీసుకోవాల్సిందే తప్ప ఇవ్వకపోతే సంగతి ఏందో తెలిసే మనిషి కాదు. కాబట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ఇస్తుందా అకౌంట్, కానీ ఆయనకు ఏదో రూపంలో, ఎందుకంటే ప్రభుత్వంలో మంత్రే కావాల్సిన అవసరం. ఇప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అంటే మీకు అన్నిటికన్నా పెద్దది ప్లానింగ్ బోర్డు ఎందుకంటే దానికి చీఫ్ మినిస్టర్ కూడా ఉంటాడు, చైర్మన్ గా ఉంటారు. అద్భుతమైన వర్క్ చేయొచ్చు తెలంగాణ. అది చాలా చోట్ల చెయ్యదు, కానీ చాలా చేయడానికి పొటెన్షియల్ ఉన్నది. అంటే ఒక తెలంగాణకు కొత్త మోడల్ ఆఫ్ గవర్నమెంట్, ఒక మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇవ్వడానికి, ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ సజెస్ట్ చేయడానికి, సోషల్ డెవలప్మెంట్ మోడల్ సజెస్ట్ చేయడానికి ప్లానింగ్ బోర్డు అనేది ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అయితే చెయ్యాలనుకుంటే. అందువల్ల అదొక అవకాశం ఉంది. లేదంటే ఆయన రాజ్యసభకు పంపించి ఆయనను జాతీయ స్థాయిలో కూడా ఆయన పార్లమెంట్లో కూడా పాత్ర పోషించడానికి అవకాశం ఉంది.